కృష్ణాపురం అనే ఊరిలో గోవిందుడనే పిల్లోడు ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని, అతను చిన్న పెట్టె ఇస్తాడని, దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకురమ్మని చెప్తాడు. తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారమే పక్క ఊరిలో ఉన్న ఆయన స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెని ఇచ్చి, దారిలో దొంగలుంటారు, ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు. ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాలే ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. ఎవడో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏమి చేయాలో పాల్పడలేదు. ఇంతలో అతనికి ఒక నది కనపడింది. ఆ నదిని చూసేసరికి అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ పెట్టెను చెట్టు పొదల్లో విసిరివేసి, నా పెట్టె నీళ్ళల్లో పడిపోయింది, ఎవరైనా వచ్చి తీయండి అని పెద్దగా అరస్తాడు. అది విన్న దొంగవాడు వెంటనే నీళ్ళల్లో దూకి పెట్టెను తీసుకుందామని అనుకున్నాడు. ఈ విధంగా గోవిందుడు తన సమయస్ఫూర్తితో అక్కడ నుంచి ఆ పెట్టెను తీసుకొని వెళ్ళిపోతాడు.